వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక వెరీ స్పెషల్ గెస్ట్, జోష్నా తేజ గారు. ఇండియాలోనే మొట్టమొదటి మహిళ మన కంటి చూపు చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పగలిగిన ఏకైక మహిళ. సో తను మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం మేడం. నమస్తే అండి. సో అనుకోకుండా ఈరోజు కలిసాము. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా, మహిళలందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఒకసారి మహిళల గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న ఈ జనరేషన్ కావచ్చు, ఒకప్పుడు మహిళలు బయటికి రావడానికి భయపడేవాళ్ళు. ఈరోజు చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మేము ఎందుట్లో తక్కువ కాదని చెప్పి ఈరోజు మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో ఈరోజు 60% మహిళలు ఈరోజు అన్నిటిలో ముందున్నారు. మహిళ మాత్రమే స్టేబుల్గా, స్టడీగా ఒక వర్క్ని కంప్లీట్ చేయాలంటే డెడికేటెడ్గా చేయగలుగుతుంది. కంపారిటివ్లీ మేల్స్ అండ్ ఫీమేల్స్ యావిగేషన్స్ వీటన్నిటి పరంగా చూసినా సరే ఫీమేల్స్ ఆర్ మోర్ ఇన్ టు ద వర్క్హాలిక్గా ఎక్కువగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మహిళలకి ఉన్న ఒక చిన్నది ఏంటంటే దే డోంట్ నో దేర్ ఎనర్జీ. వాళ్ళు ఎంత శక్తివంతులు అనే విషయాన్ని ఖచ్చితంగా తన వెనక ఇంకొక పురుషుడు సపోర్ట్ చేస్తూ నీ ఎనర్జీ ఇది అని గుర్తు చేస్తూ డైరెక్ట్ చేయగలిగితే ఒక మహిళ సాధించలేనిది అయితే ఏదీ లేదు. కానీ ప్రతి మహిళా విజయం వెనక ఒక పురుషుడు అయితే ఉంటారు. ఈ 30 సంవత్సరాలలో మహిళల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అంటే మీరేం చెప్తారు మేడం? సో ప్రీవియస్గా చూస్తే మన ఇండియాలోనే చూస్తే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వచ్చు, తర్వాత చూస్తే ఇందిరాగాంధీ అవ్వచ్చు, ఇలాంటి ఎంతోమంది ఐకానిక్ మహిళలు అయితే వాళ్ళ మార్క్ని ఖచ్చితంగా ఉంచారు. ఆడవాళ్ళు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ మైండెడ్గా ఉంటారు. మేబీ ఫిజికల్గా లిటిల్ బిట్ తక్కువ ఉండొచ్చేమో, కానీ మైండ్ పరంగా వెరీ స్ట్రాంగ్. సో లాస్ట్ 30 ఇయర్స్లో ఉంది ఏంటి అని అంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న అవకాశాలను ఏ విధంగా తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఇంకొంచెం బెటర్గా ఇవ్వగలుగుతున్నారు. అండ్ ఇలాగ చేయడం వెనుక కూడా ఏంటంటే పురుషుల్లో వాళ్ళ ఆలోచన విధానాల్లో కూడా మార్పు వచ్చి ఎక్కువ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతున్నారు. మహిళా శక్తి ముందుకు వెళ్తుంది అని అంటే నేను ఖచ్చితంగా సమానమైన సపోర్టు మనకి బ్యాక్డ్రాప్లో వస్తుంది. ఫ్యామిలీ నుంచి, హస్బెండ్ నుంచి, పిల్లల నుంచి, అన్నదమ్ముల నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూ ఆడవాళ్ళు ఎంతో ఇంకా శక్తివంతంగా ముందుకు వెళ్తున్నారు. లాస్ట్ 30 ఇయర్స్లో వచ్చిన మార్పులు అయితే ఇవే. ఒక డాక్టర్గా మీరు ఈ వృత్తిలో ఉండడానికి మీకు సపోర్ట్ ఎవరు? అంటే ఒకసారి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి తీసుకున్న తర్వాత మీరు అన్నారు ఒక భర్తగా పిల్లలు కూడా సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి టైం కూడా కేటాయించాలి. కానీ మీకు ఒక డాక్టర్కి అంత టైం ఉండదు. ఎప్పుడు పేషెంట్లు అని చెప్పి మీరు హాస్పిటల్లోకి కూర్చుంటారు. ఈరోజు కాస్త జనరల్ టాపిక్ మాట్లాడదాం అనుకోండి, నేను కూడా ఫిక్స్ అయ్యాను. రైట్. సో నాకు సపోర్ట్ అంటే 90% మై హస్బెండ్. మా హస్బెండ్ ఎప్పుడు నేను ఫాదర్ కింద, ఒక మెంటర్ కింద ఇలాగే చూస్తాను. తన సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తన ఇనిషియేషన్ ఇవ్వకపోతే ఆబ్వియస్లీ డాక్టర్ జోస్నా అనే పర్సనే లేదు. ఒక వైఫ్గా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మా ఇంట్లో సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి. అండ్ నేను నాకు ఇంట్రెస్ట్ తోటి ముందుకు వస్తున్నప్పుడు వచ్చిన సపోర్ట్ తీసుకొని వెళ్తున్నా ఫ్యామిలీ సపోర్ట్, మై మదర్ అండ్ మా పిల్లలు అవ్వచ్చు. మా పిల్లలు కూడా 2 అబ్బాయిలు. వాళ్ళకి కూర్చోబెట్టి నా అవసరం ఉంది, ఈ పేషెంట్కి మనం ఇలా చూడాలి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ మమ్మీ నువ్వు ఫస్ట్ ఆ వర్క్ ఫినిష్ చెయ్యి అనే ఒక సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి ఉంటుంది. ఇదేవి లేకపోతే ఏ డైరెక్షన్లో నుంచి సఫరింగ్ ఉన్నా కానీ ఏ ఆడవాళ్ళు బయటికి రాలేరు, నేను కూడా రాలేకపోయేదాన్ని. మీ దృష్టిలో పేషెంట్ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ హాస్పిటల్స్ నుంచి చూస్తే నాకు హాస్పిటల్ అని పేరు చెప్పడం ఇష్టం ఉండదు. ఎవరిని కూడా పేషెంట్ అని అనడం ఇష్టం ఉండదు, క్లయింట్ అంటాను నేను. సో ఎంత కదలలేని, నడవలేని మనుషులైనా ఫస్ట్ పాయింట్ అక్కడే వాళ్ళ సైకాలజీని మనం మార్చాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ బయట పరిస్థితులు అలా లేవు కదా. లేవు. మేము వాస్తవంగా మేము చూస్తున్నాము. అంటే మీరు ఒక డాక్టర్గా అంటే మీ ఆలోచన పరంగా మీరు మాట్లాడుతున్నారు, పేషెంటే అంటారు. కొంచెం బయట పరిస్థితులు కూడా ఇంకో రకంగా ఉంటాయి. అలా చూస్తే నేను అంటాను, నా కళ్ళ ఎదురుగా తిరుగుతున్న ప్రతి మనిషిలోనూ నాకు ఏదో ఒక హెల్త్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ రోజున గ్యాస్ట్రిక్ ఇరిటేషన్కి ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకోకుండా ఉండని వాళ్ళు లేరు. హెయిర్ ఫాల్ అనే దాని గురించి బాధపడని వాళ్ళు లేరు. యాంగ్జైటీ, యాంగర్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక నార్మల్ బిహేవియర్ లేకుండా, మంచి నిద్ర లేకుండా, వాళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకుండా, ఇలా ఏది చిన్న సైన్ అండ్ సిమ్టమ్ కనిపించినా సరే వాళ్ళని మనం
పేషెంట్ కిందే కన్సిడర్ చేయాలి. ఎందుకనంటే వాళ్ళ బాడీ ఎగ్జిబిట్ చేస్తుంది, నేను సఫర్ అవుతున్నాను, నువ్వు నన్ను కరెక్ట్ చెయ్యి అని కంటిన్యూస్ మనకి చెప్తూనే ఉంటుంది. అంతెందుకండి, ఏదైనా పన్ను పుచ్చింది అని అంటే జనరల్లీ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం. నా గురించి నాలెడ్జ్ ఉండి ఐడియా ఉండే ఎవరైనా సరే, నా క్లయింట్స్ ఎవరైనా సరే ముందు నా దగ్గరికి వస్తారు, మేడం నా పన్ను ఇలా ఉంది ఏం చేయమంటారు. సో మన పంటికి సంబంధించి ఏ ఆర్గాన్ కనెక్ట్ ఉందో నేను ఆర్గాన్ మీద వర్క్ చేస్తాను, పన్ను సెట్ అవుతుంది. సో అలాగా డిఫరెంట్గా మన బాడీ ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. వాటిని మనం డీకోడ్ చేసుకోగలిగితే దరిదాపుగా పేషెంట్స్ అనేవాళ్ళు ఉండకపోవచ్చేమో. ఈరోజు మన ఇంటర్వ్యూలో కొంచెం జనరల్ టాపిక్స్ మాట్లాడుతున్నాం. దేశంలో బాబాలకి కొదవే లేదు. ఆ బాబాలు చెప్పింది నిజం అనుకొని చెప్పి హాస్పిటల్కి వెళ్లకుండా వాళ్ళు ఇచ్చే తాయతలు చుట్టుకొని వాళ్ళు ఇచ్చే ఆ మంత్రాలు కొన్ని లక్షల మంది ఇప్పటికీ ఉన్నారు. కానీ డాక్టర్స్ పరంగా తీసుకున్నామంటే ఎవరికి లేని ఒక శక్తి మీ దగ్గర ఉంది. అంటే మీరు ఎప్పుడు బయటికి కూడా రాలేదనుకుంటే ఐ థింక్ మీరు కంటి చూపు చూసి వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చెప్పగలరని చెప్పి మేము విన్నాం. కానీ మీరు ఎక్కడ బయటికి కూడా రాలేదు, చాలా తక్కువ మందికే తెలుసు. సో మాకు కూడా ఈరోజు మీతో మాట్లాడటం, సో మీతో చాలా విషయాలు డిస్కషన్ చేయడానికి కూడా ఒక అదృష్టం కూడా భావిస్తున్నాము. ఎలా మేడం, ఎలా సాధ్యం? పబ్లిక్ అంతా బాబాలు నమ్ముతుంటే మీరు ఒక డాక్టర్గా చూడంగానే చెప్పేస్తున్నారు. ఈరోజు హాస్పిటల్ పోవాలంటే మినిమం ఛార్జెస్ ఉంటాయి, అవి కూడా లేకుండా చెప్పేస్తున్నారు. ఎలా సాధ్యం? ఎవరు అసలుకి దీనికి ఇన్స్పైర్ అవ్వరు? ఎలా అసలు మీకు ఇదంతా సాధ్యం? ఐరిస్ అనాలిసిస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే మనకి పూర్వం రోజుల్లో నాడిని చూసి, మన బాడీలో సైన్స్ అండ్ సిమ్టమ్స్, మన టంగ్ని చూసి, పంటిని చూసి, కళ్ళని చూసి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పేవాళ్ళు పూర్వం రోజుల్లో డాక్టర్స్. మనం వాటన్నిటిని కూడా మర్చిపోయాము అని చెప్పలేను. స్టిల్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ వర్కింగ్. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది దాన్ని కన్సిడర్ చేసే సిచ్యువేషన్స్లో లేవు. పేపర్ మీద స్కాన్ల రిపోర్టులతోటి చూసి నేను బాగానే ఉన్నాను, లేకపోతే నాకు ఏదో అయిపోయింది అనే ఒక భ్రమలో లేని దాన్ని ఊహించుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను బాబాల గురించి కూడా చెప్పాను. అర్థమైంది ఇప్పుడు మీకు? సో చాలా వరకు మెడికల్ అవేర్నెస్ అయితే పెరిగింది. మెడికల్ అవేర్నెస్తో పాటు మేము అవసరం లేదు అన్నా కానీ వెళ్ళి అనవసరంగా వాళ్ళకున్న మిడిబిడి జ్ఞానంతో స్కాన్లకు వెళ్ళి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో డాక్టర్స్ చెప్పేదాన్ని కంప్లీట్గా బిలీవ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉండట్లేదు. సో ఐరిస్ అనాలిసిస్ ఏంటి అని అంటే కంటి లోపల ఉన్న ఫైబర్ అరేంజ్మెంట్. ఇప్పుడు మన కంటిని చూస్తే ఎవరైనా ఇది నల్లగుడ్డు అని చెప్తారు కదా. సో ఇట్ ఈస్ బ్రౌన్ ఐ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 3 రకాల కళ్ళు ఉంటుంది. బ్లూ ఐస్ లైక్ ఆవిడ ఉన్నారు కదా ఐశ్వర్య రాయ్, ఆవిడ బ్లూ ఐరిస్ ఉంటుంది, బ్రౌన్ ఐరిస్ ఉంటుంది. ఈ 2 మిక్స్ అయిన మిక్స్డ్ ఐరిస్ ఉంటుంది అనమాట. ఈ మూడింటిని బేస్ చేసుకొని బేసిక్గా వీళ్ళ బాడీ వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి ఏ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు ఈ హైట్ ఉన్నారు, సో మీ కలర్ కానీ మీ టోన్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఎవరిని రిజంబుల్ చేస్తున్నాయి, ఇవన్నీ మన యాన్సిస్టర్స్ నుంచి రిజంబ్లెన్స్. సో అంటే ఎక్స్పర్టీజ్ అయితే ఏంటి అని అంటే కన్ను ఫోటో ఒకటి ఇస్తే ఈ మనిషి సైకాలజీ ఇలా ఉంటుంది అనేది చెప్పగలుగుతాము. ఈ మనిషిని కొంచెం సేపు అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళ కన్ను ఇలా ఉండొచ్చు అనేది చెప్పొచ్చు. అది ఎక్స్పర్టైజ్ అయిన తర్వాత వచ్చే కాన్సెప్ట్. బట్ కంటిని చూసి సైకాలజీ ఖచ్చితంగా మనం ఇమీడియట్గా, ఇప్పుడు నాకు ఒక కొత్త పర్సన్ ఎదురుగా వచ్చారు అని అంటే వాళ్ళ ఐరిస్ని చూసి వాళ్ళ సైకాలజీ మొత్తం చెప్తాను. అంటే మీకు మీ గురించి తెలిసిన విషయాల్ని నేను చెప్తాను, నాకు మీ గురించి తెలియదు బట్ నేను చెప్పగలుగుతాను ఇమీడియట్లీ వితిన్ 5 minutes నేను చెప్పగలుగుతాను. సో మీకు మీ గురించి తెలిసి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చే వాటి గురించి నేను ఏదైనా అంటే ఒక మీ హార్ట్ ఇష్యూస్ కావచ్చు, లివర్ ఇష్యూస్ కావచ్చు, డయాబెటీస్ రిలేటెడ్గా కానీ కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినప్పుడు మీరు ఈ పరంగా జాగ్రత్తగా ఉండాలి, ఇలా తీసుకుంటే బాగుంటుందని అంటే డెఫినెట్లీ పీపుల్ కెన్ బిలీవ్. సో ఇది డయాగ్నోసిస్ కింద మేము చెప్పము, ఐరిస్ని అసెస్మెంట్ కింద చెప్తాము. వీ అనలైజ్ ద ఐరిస్, వీ అనలైజ్ ద పర్సన్. వాళ్ళ వెల్నెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం చాలా ముందుగా హెల్త్ని కాపాడుకోవడానికి, ఏమంటారంటే డిసీజ్ నుంచి ప్రివెంట్ అవ్వడానికి మనకి, లేకపోతే పోస్ట్పోన్మెంట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కానీ పబ్లిక్ అలా ఉన్నారు ఇప్పుడు, ఇవన్నీ చెప్తే వినే స్టేజ్లో ఉన్నారా? అంటే ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మటుకు అప్పటికి ఇమీడియట్గా తగ్గిపోవాలని చెప్పి మనం చూస్తున్నాం మార్కెట్లో ఇదంతా. సో దాని గురించి మీరేమంటారు? సో పబ్లిక్లో ఎలాంటి మార్పు రావాలి? పబ్లిక్లో మార్పు రావాలి అని అంటే డెఫినెట్లీ రిజల్ట్ చూడకుండా ఎవరు రారు. కానీ
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పెయిన్ కండిషన్స్ తీసుకున్నాను, స్పాండిలైటిస్ కానీ షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, నీ పెయిన్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. సో నేను అవి డీల్ చేసేటప్పుడు వితిన్ 10 minutes వాళ్ళకి పెయిన్ రిలీఫ్ చేస్తాను. రిలీఫ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. ఐరిస్ని చూసినప్పుడు వాళ్ళ సైకాలజీ చెప్పగలుగుతాను, వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ ఓకే టు డూ దట్, ఫర్దర్గా మేము అనలైజ్ చేస్తాము. అందరినీ కంపెల్ చేసి మీరు నమ్మండి అని ఎప్పుడు కూడా ఎవరిని ఏ కండిషన్లోనూ చెప్పలేం కదా. సో వాళ్ళకి బిలీఫ్ ఉంటే కంటిన్యూ అవుతారు, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది.